బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నమస్కారం నమస్కారం. మొత్తం చూసారుగా, ఎక్కడ స్కిప్ కొట్టలేదుగా. 1:18 ఇంటర్వ్యూ. బాగుంది. థ్యాంక్ యూ, మీకు కూడా నచ్చింది. థ్యాంక్ యూ. నమస్తే. ఏదో థ్యాంక్ యూలు నమస్తేలు చెప్తున్నావు, ఏదానికి? ఇంటర్వ్యూ ఇచ్చాను రా. 1:18. ఎన్నిసార్లు చెప్పిన బాబా ఇంటర్వ్యూలు ఇయ్యొద్దని? అంత ముందు ఒకసారి ఎవరో అడిగారు ఇంటర్వ్యూ కావాలంటే, అప్పుడే చెప్పిన కదా వద్దు ఇంటర్వ్యూలో ఏమొద్దు, నా మాట ఇను బాబాయ్ అని. అప్పుడు మంచిగా విన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయినావు ఇంటర్వ్యూకి? అరే నాకు చెప్పిన ఒక మాట అన్నా. ఎంత రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పటికీ 1,20,000 మంది చూశారు. 1:18 వేరే కావాలి. థ్యాంక్ యూ. ఏంటి కామెంట్ పెట్టారా అంటే మొదటి కామెంట్ పెడదాం అనుకున్నారు, కానీ అప్పటికే 2 కామెంట్లు వచ్చాయి కాబట్టి 3వ కామెంటా? థ్యాంక్ యూ. ఎవరు పెట్టారు? ఇది నా 3వ కామెంట్ అని పెట్టారా? 99 అయిన తర్వాత 100వ కామెంట్ వస్తుంది కదా, అప్పుడు పెట్టండి ఇది నా 100వ కామెంట్ అని. బాగుంటుంది. నన్ను గుర్తుంచుకున్నారు చాలు. నా ఇంటర్వ్యూ చూశారు, స్కిప్ కొట్టలేదు. హ్యాపీగా 1:18. త్వరలో ఇంకో 2-3 ఇంటర్వ్యూ, 2-3 ఛానల్ అడిగారు. ఓకే, భోంచేసాను. ఉంటాను మరి. నమస్తే. బాబాయ్ ఇదే ఎందుకు ఇచ్చినావనంటే, ఇంకా 2-3 ఛానళ్ళకి నువ్వు మాట ఇచ్చినావా ఇంటర్వ్యూ ఇస్తా అని? అయినా ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వద్దు అంటున్నావు? తెలుస్తుంది. ఎన్ని రోజులైంది ఇంటర్వ్యూ ఇచ్చి? 1 డే. అంతే కదా, 1 డే 2 hours. ఇంకొక రోజు ఆగు, ఎందుకు అనేది నీకే తెలుస్తుంది. ఎందుకు ఇచ్చాన్రా దేవుడా అని అనుకునేలాగా. అసూయ పడేవాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటారు. అసూయతో రగిలిపోయేవాళ్ళు ఈ వారం మీ చుట్టూ ఉంటారు అని వారఫలాలు చదివారు. మాకు తెలుసు ఇచ్చినావు కదా, సరే కానీ తెలుస్తుంది. ఏముంది, ఒక్కరోజే అయ్యింది, ఇంకా టైం ఉంది నీకు. నీ టైం స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. నీకు తెలుస్తలేదు. నీకు ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నారు, ముందుంది ముసళ్ళ పండగ. ఇప్పుడు నువ్వు నవ్విన నవ్వులు నువ్వులైతాయి. చెప్పు వంట ఏదో స్టార్ట్ చేయి, తర్వాత ఏమవుతుందో అవుతుంది. కానీ బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం నువ్వుల కొబ్బరి లడ్డు. సామాన్లు అందుకుంటా. నీ నువ్వులు అయిపోతాయి తొందరలో, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎప్పుడు ముక్కుడు ఎక్కించు అక్కడ. ఇంటర్వ్యూ ఇచ్చిన సంతోషంలో ఎప్పుడు కింద మంట పెట్టాలా, ఎప్పుడు పెట్టద్దు అని అర్థం కావట్లేదు. పొరపాటు. ఇది నీళ్ళేసి తరిగిన బెల్లంలో కొంచెం ఇప్పుడు పోయేది. గట్ట రెడీ చేసుకో. అటువైపు ఒక మూకుడు ఎక్కించు. ఇదిగో నానబెట్టిన నువ్వులు వేయించాలి. నానబెట్టుడు ఎందుకు, వేయించుడు ఎందుకు? నానబెట్టిన తర్వాత వేయిస్తేనే అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో నీకు తెలియదు. మామూలు నువ్వుల కన్నా కూడా నానబెట్టిన నువ్వులు వేయిస్తేనే బాగుంటాయి. మొత్తం ఆ తడంతా పోయి చిటపటలాడేదాకా మెల్లగా కలుపుతూ ఉండు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నా మనసులో మాటలు చెప్తుంటే ఆ మనసులో మాటలు జనాలు చదివి నీలో ఇంత మంచితనం ఉందా, నాతో పాటు కొన్ని రోజులు జర్నీ చేస్తే తెలిసేది. ఇంటర్వ్యూ చూస్తే ఏం తెలుస్తుంది? గంట ఇంటర్వ్యూలో గన్నలాంటి మనసు కదా మీది బాబాయ్ గారు. ఎంత రుచికరమైన వంటలు చేస్తారు, ఎంత ఆరోగ్యప్రదమైన వంటలు చేస్తారు. మీకు హోటల్ అంటే ప్రాణం. కుటుంబం కన్నా హోటల్లోనే మీ ప్రాణం ఉంది. ప్రజలకు మంచి మంచి ఆహారం తినిపించడంలోనే. అది హోటల్లో ప్రాణం కాదమ్మా, హోటల్లో చేసిన ఐటమ్స్ మీద ప్రాణం. ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడెప్పుడు గిన్నెలు ఖాళీ చేద్దామా. ప్రజలకు ఎంత చక్కటి ఆరోగ్యప్రదమైన రుచికరమైన వంటలు ఇవ్వడానికి మీరు ఎలా మనసా వాచా కర్మణ కృషి చేస్తున్నారు. దానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం బాబాయ్ గారు. ఎన్నో ఏళ్లుగా మీరు ఈ ఊరికి సేవ చేస్తున్నారు. ఎవరు బిల్లు కట్టకపోయినా కట్టినా పెద్దగా బాధరవరు. మీకు డబ్బు మీద మమకారం లేదు. హోటలే నీది, వచ్చిన 10 రూపాయలు నీ దగ్గర పెట్టుకుంటావు. జీతం ఎప్పుడు ఇచ్చినావు నాకు? నా బాధ చెప్పుకోవాలా? పర్వాలేదు. కొందరు త్యాగం చేస్తేనే కొందరికి మేలు జరుగుతుంది.
అంత పెద్ద ఇంటర్వ్యూలో ఇన్నేళ్లుగా నిస్వార్థంగా నిరాలోచనగా ఇంత మంచిగా నిజాయితీగా ఒక్క రూపాయి తీసుకోకుండా నీ దగ్గర పనిచేస్తున్నా కదా, నా గురించి ఏం చెప్పావు? నా దగ్గర ఒక బాలకుమారుడు ఉన్నాడు. ఎన్నో ఏళ్ళగా నాలాంటి మనిషితో అడ్జస్ట్ అయిపోయి నిర్లజ్జగా నిస్సిగ్గుగా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఏనాడు డబ్బులు ఆశించలేదు, తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, బాబాయ్ గురించి ఆలోచించాడు, హోటల్ గురించి ఆలోచించాడు, పల్లె గురించి ఆలోచించాడు, ఈ ప్రాంతం గురించి ఆలోచించాడు, వంటల గురించి ఆలోచించాడు, పప్పు గురించి ఆలోచించాడు, ఉప్పు గురించి ఆలోచించాడు తప్ప తన జేబులో డబ్బులు లేకపోయినా కూడా ఏనాడు బాధపడలేదు. కానీ వంట కరెక్ట్ గా ఉండాలని తపన పడిపోయాడు ఈ బాబాయ్. నా గురించి చెప్పుకుండా మొత్తం నీ గురించే చెప్పుకున్నావు ఇంటర్వ్యూలా. ఈ కొబ్బరి కూర వేసాను ఇందులోనే, ఎండబెట్టిన కొబ్బరి కూర. పొయ్యి కట్టేసి కలుపుతా ఉండు. కట్టేలా కలుపుతూ ఉండాలి. కలుపుతా. అది మన చేతిలో పని, కలపడాలు, మార్చడాలు, తిప్పడాలు. బంగారు వర్ణం వచ్చేదాకా చూసుకుని తర్వాత చక్కగా ఆరబెట్టి పొడి చేసుకుంటారా. ఇందులో వేసే బంగారు వర్ణం అయితే వచ్చినట్టే కొడుతుంది నాకైతే. ఒకసారి నువ్వే చూసి కన్ఫర్మ్ చేయి బాబాయ్. ఇందులో వేసి ఆరబెట్టి పొడి చేసుకుని రావాలి. వెళ్ళి ఆరబెట్టి పొడి చేసుకుంటారా. ఈ లోపు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తావు నువ్వు? పరిచి లేదు, కామెంట్లు 100 దాటి చదువుతా కూర్చుని. చదువు. పాకం రాగానే నేను పొయ్యి కట్టేస్తాను. ఈ లోపల అది పొడి చేసుకుంటారా. చూడండి ఎంత చక్కటి కామెంట్. ముదినేపల్లి నుంచి మునీశ్వరరావు గారు, బాబాయ్ గారు నీకు ఈ వయసులో ఎందుకు ఇదంతా? ముదినేపల్లి నుంచి మునీశ్వరరావు గారు, బాబాయ్ గారు, ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు. ఇదేమో ఇంటర్వ్యూలు ఇవ్వద్దంటారు, చూస్తే బంగారం లాంటి కామెంట్స్. ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పలేదా? నాకు మీరు గుర్తు రావట్లేదు ఏంటి? ఒకసారి నేను అడ్రస్ అడిగితే మీరు చెప్పారా? మీ పేరు నేను ఇంటర్వ్యూలో చెప్పలేదని నా మీద మీకు గుర్రు. ప్లీజ్ సార్, నమస్కారం సార్, ఉంటాను సార్. మరోసారి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీ పేరు చెప్తాను. మీ పేరేమన్నారు సార్? వరికుప్పల కూర్మారావు. థ్యాంక్ యూ సార్, నమస్కారం. వరికుప్పల కూర్మారావు అర్థమైందా? నేనెందుకు ముందుంది అన్నాను, అర్థమైందా? ఇది కేవలం షాంపిలే. సినిమా ఇంకా ముంగటుంది, మొత్తం చూస్తూ తెలుస్తుంది నీకే. సరే ఇట్లా నువ్వు అడ్రస్ అడిగినందుకు నువ్వు పేరు చెప్పాలన్నట్టునా? లోకం మీద ప్రజల డిమాండ్లు ఎలా ఉంటాయంటే, ఇంటర్వ్యూ బాగుంది, 1,60,000 వ్యూస్ వచ్చేసరికి ప్రతి ఒక్కడు నా పేరు ఎందుకు చెప్పలేదు గిద్దుకుంటా ఒక్కొక్కడు. ఇంకో 3 కాల్స్ వచ్చాయి, చెప్తావేంటో. వంటి పొడి, యాలకుల పొడి. ఏం చేయాలి? ఏం లేదు, బెల్లం పాకం కలుపుకుని ఉండలు చేసి ఒక్కొక్క ఉండకి ఒక్కొక్క జీడిపప్పు అద్ది పెట్టుకోవడం. ఇప్పుడు ఆ బెల్లం పాకం ఇందులో పోసేయాలా? సగమేనా?
చాలు చాలు చాలు. లైట్ కలుపు, గట్టకు కాదు. చెంచాతో అవ్వదు కానీ ఒక్క నిమిషం ఆగు, నా చెయ్యికి పని చెప్తా. బాగా పొడి పొడిగా ఉంటుంది ముందు, తర్వాత కొంచెం తడిగా పొడిగా ఉన్నప్పుడు ఉండలు చుట్టేస్తే సరిపోతుంది. ఒక లడ్డు ట్రై చేసి పింగాణి పళ్ళు వండుకో, అరిటాకు పరిచింది. ఆహా, ఉండ చూసావా ఎంత బాగుందో. ప్లేట్ తేవాలా? ఆహా, కొంచెం పెద్దవి చుట్టూ. నువ్వుండా నువ్వుండా నువ్వుండా. కావాలంటే చేయి కడుక్కో, తుడుచుకో, మళ్ళీ చేసుకో. జీడిపప్పు వద్దు, ఫైనల్గా ఉండ చుట్టేటప్పుడు జీడిపప్పు వద్దే. అన్నీ అలాగే చేసే ఒక సైజులో. లడ్లు గట్టంగా కట్టేసిన. ముందు పెట్టే మంచి స్వీట్ అయిపోయింది. అవును. ఒక మంచి ఆర్ట్ చేసుకుందాం. బాబాయ్ పెట్టండి. ఫోన్ ఒకటి. నమస్కారం అండి. ఇంటర్వ్యూ గురించేనా? నాకు తెలుసు. ఏంటి సంగతులు? తమరు ఎవరు సార్? నాకు గుర్తు రావట్లేదు. ఇంటర్వ్యూలో మీ పేరు నేను చెప్పలేదని మీకు గుర్రుగాను కోపంగాను ఉందా? తమరు ఎవరు సార్? తమరి పేరేంటి? తమరి నామధేయం ఏంటి? కృష్ణ మీ పేరు. హైదరాబాద్ లో ఒక మూల ఉంటారా? పటాన్ చెరువు దగ్గర. అయితే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు నాకు హాట్ స్పాట్ ఇచ్చారా? ఇంత హాట్ గా తిట్టాలా సార్? ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో మీ పేరు చెప్తానులే సార్. ఒగ్గియండి సార్, నన్ను ఒగ్గియండి ప్లీజ్. మొబైల్ డేటా అప్పిచ్చాడట, హాట్స్పాట్. వాడి పేరు ఇంటర్వ్యూలో నేను చెప్పాలట. మరి అప్పిచ్చినోడి పేరు చెప్పకుండా ఎట్లుంటావు? ఎన్ని పేర్లను గుర్తుపెట్టుకుని ఒక ఇంటర్వ్యూలో చెప్పగలను. మరి అప్పటికి 1:18 అయింది. ఊరికే అనుకుంటున్నావు ఇంటర్వ్యూ అంటే. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అమ్మయ్యా. బాబా వంటలు మేము చేసుకోబోయే తదుపరి వంటకం శనగల పాలకూర వడలు. అందుకో సామాన్లు, అందుకొట్ట శనగలు పాలకూరతో మంచి వడలు. నాకెంత హ్యాపీగా ఉందో. నిన్న అలా బాధ పెడుతుంటే, నిన్న అలా టార్చర్ చేస్తుంటే, నువ్వు కుర్రో మొర్రో అని మొత్తుకుంటూ ఉంటే ఏమున్నది అంతకంటే భాగ్యం. ఇవన్నీ ఇందులో వేస్తాను. ముద్ద చేసుకుంటారా? నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కొమ్ము శనగలు, కరివేపాకు, జీలకర్ర, సోంపు, ఉప్పు వేయండి. ఉప్పు ఏమాత్రం ఏమంటారు ఏంటి? 1 చెంచా చాలు. పాలకూరలో సోడియం ఉంటుంది కదా, ఎక్కువ పడదు. తీసుకెళ్ళి ముద్ద చేసుకుంటారా? వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి వడలు చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నూనె ఎక్కించెళ్ళు.
మరి నాకు చూసావా, నాకున్నంత షార్ప్ కూడా నీ మైండ్ పనిచేస్తలేదంటే నీ మైండ్ ఎంత దెబ్బతిన్నదో ఎంత బాధపడుతుందో నాకు అర్థమైంది. ఎవడో ఎక్కడో రోడ్డు మీద కలిశాడు, నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది ఆ రోజు, కొంచెం హాట్స్పాట్ ఇచ్చాడు, వాడి పేరు నేను గుర్తు పెట్టుకుని ఇంటర్వ్యూలో చెప్పలేదని తీసేసాడు రా. నువ్వు బాధపడుతూ ఉండు, నేను రుబ్బుకొని వస్తా. ఇంక ఫోన్ ఎత్తాను నేను బాధపడితే వీడికి ఆనందం ఏంటో. ఇచ్చింది ఒక ఇంటర్వ్యూ, పద్దాక ఓపెన్ చేసి ఎంతమంది చూశారు, ఎన్ని కామెంట్లు పెట్టారు, ఎన్ని లైక్లు వచ్చాయి. ఇంకో పని లేదా నీకు? నాకు అర్థం కాదు బాబాయ్. అదిగో నువ్వు చెప్పినట్టు రుబ్బుకొని వచ్చిన ఒక్కసారి చూడు, అది కరెక్టా కాదా? ఇదిగో చూసావా? బాగుంది కలుపు. ముందు ఉల్లిపాయలు మొత్తం ఎలా సగం వెళ్ళినా వేసే, మొత్తం వేసే. పాలకూర తురుము మొత్తం ఎలా సగం వెళ్ళినా. కొత్తిమీర పుదీనా ఏంటది? దాల్చిన చెక్క పొడి, ఎండుమిరపకాయల పొడి, బాగా కలిపిన తర్వాత ఒక 2 గంటలు నెయ్యి కూడా వేయి. నెయ్యి వేసేసి తర్వాత ఉండలు చేయి. చేతులు వార్చుకుని ఉండలు చేయి. చూడు సైజు చాలు ఇంకొంచెం పెద్ద చేయమన్నా. చేయి మిగతా కూడా అలాగే చేసి చేస్తా. సరిపోద్ది. వాటిని అప్పచ్చి చేసేసి ఇట్లా వడల్లాగా వేసాను. అంతేనా? నమస్కారం సార్. ఎవరు సార్ మీరు? అప్పుడెప్పుడు బరంపురం నుంచి నేను గోపాల్పూర్ వెళ్తుంటే బస్ స్టాండ్లో కూర్చుంటే నాకు ఈనాడు పేపర్ ఇచ్చారా చదవడానికి? మీకు ఇచ్చేసాను కదండి పేపర్. మళ్ళీ మీరు ఈనాడు పేపర్ నాకు చదవడానికి ఇచ్చారు కాబట్టి నేను మీరు ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పలేదని మీకు కడుపు మంటగా ఉందా? ఏదైనా టాబ్లెట్ వేసుకోండి సార్. నమస్కారం సార్, ఉంటాను. లోకం మీద ఎలాంటి మనుషులు ఉన్నారు. మరి ఈనాడు పేపర్ ఇప్పుడు పేరు చెప్పవు నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏది వడల్లా చేసి చేసేయడమే. అప్పచ్చిలు చేసేయాలా? నన్ను కూడా అప్పచ్చి చేసేస్తుంది ఈ లోకం. మధ్యలో హోల్ పెట్టాలా? ఈనాడు పేపర్ చదవడానికి ఇచ్చినంత మాత్రాన ఇంటర్వ్యూలో వాడి పేరు చెప్పాలట. సర్లే, ఎలా కనిపిస్తున్నారు వీళ్ళందరికీ? సగం వేగాక తీసేసి ఇవి అలాగే మిగతా మళ్ళీ కలుపుదాం. ఇలా బాగా ఎక్కువ కాలినట్టు కొడుతున్నాయి ఇవైతే. ఏం కాలేదు అవి.
అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి వడలు మార్చు. రెండు వంటలు సిద్ధం. సిద్ధం. శనగల పాలకూర వడలు ఎలా తయారు చేశావు? శనగల పాలకూర వడలు ఎలా తయారు చేశానంటే, ముందుగా నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కొమ్ము శనగలు, కరివేపాకు, జీలకర్ర, సోంపు, ఉప్పు వేసి రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలో ఉల్లిపాయలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క పొడి, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలిపి అందులోనే 2 గరిటెల నెయ్యి కూడా వేసి బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకొని వడలులాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి వేయించుకుంటే శనగల పాలకూర వడలు రెడీ. నువ్వుల కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసావు? నువ్వుల కొబ్బరి లడ్డు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా వేపుడు మూకుడులో బెల్లం తురుము, నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి కరిగించుకోవాలి. ఒక ప్యాన్ లో నానబెట్టిన నువ్వులు వేసి వేయించుకొని అందులోనే ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పొడిలో శొంఠి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం కూడా వేసి ఉండలుగా చేసి జీడిపప్పు పెట్టుకుంటే నువ్వుల కొబ్బరి లడ్డు రెడీ. ప్రజెంట్ మనం తినే మూడులో ఇంకేముంటుందిలే నీకు మూడు గాని. అలా ఉంది నువ్వుల కొబ్బరి లడ్డు. అబ్బాబ్బాబ్బా ఎంత తీయగా ఉంది బాబాయ్. నువ్వులు కొబ్బరి 2 ఫ్లేవర్స్ అర్థమవుతుంది. అసలు నువ్వులు శ్రేష్టం, కొబ్బరి మరీ శ్రేష్టం కాంబినేషన్. బెల్లం ఆరోగ్యానికి ఎలాగో మంచిది. మంచిగా ఈ వడలు అంటావు శనగల పాలకూర వడలు. ప్రోటీన్, గ్రీన్స్, బి విటమిన్, కానీ పలకలాడుతూ మరి లోపల మెత్తగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. స్వీట్ హాట్ అదరగొట్టేసినావు బాబాయ్. సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. సూపర్. ఫోన్ ఎత్తాలా వద్దా? ఎత్తు, ఏం కాదు. ఎవరు? మేడం మేడం ఎలా ఉన్నారు మేడం? నాకు గుర్తున్నారు మేడం. నేను 20 ఏళ్ల క్రితం వైజాగ్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కీ ఇచ్చేవాడిని మీకు. అదే అదే మీరు కీ రోల్ అంటారు మీరు, అంతే కదా? ఓకే మేడం, నాకేం అభ్యంతరం లేదు. చెప్పాను ఏడు ఏడ్చాను చెప్పు. ఏమైంది అసలు? ఏమైంది? 20 ఏళ్ల క్రితం ఆవిడకి కీ ఇచ్చి వెళ్ళేవాడిని. ఆవిడ పేరు చెప్పలేదని లారీ జనాలు వేసుకుని బస్సులో వస్తుందట. బాబా అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా హోటల్కి పోయామా, వంట చేసుకుందామా, మళ్ళీ ఇంటికి పోయినామా అన్నట్టు ఉండాలి. కానీ ఈ ఇంటర్వ్యూలు ఇవి అవసరమా మా బాబాయ్కి? అర్థమైంది ఎలా ఉంటుందో. హలో, ఇంటర్వ్యూనా? ఏ ఛానల్? ఇప్పుడు వస్తున్నా, ఆగండి.